పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన 7 ఎల్ఈపీ బొగ్గుగని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు పడి హెడ్ ఓవర్మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యారు. ఈరోజు ఉదయం మొదటి షిఫ్టుకు వచ్చిన సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు వెంటనే సంస్థ రెస్క్యూ టీం సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కార్మికులు పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రతా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దురదృష్టకరం 7LP మూసివేయబడ్డటువంటి మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి మైనింగ్ ఓవర్మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాలవడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పిన చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకు ఒక్కటి చొప్పున ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదం